వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలో 11వ వార్డులోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి కుమారస్వామి యాదవ్ కోరారు. ఆయన 11వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నాగూర్ల వెంకటేశ్వర్లు, రవినాయక్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 11వ వార్డు సభ్యులకు కుటుంబ సభ్యులకు కుల బంధువులకు అన్ని రకాల అందరికీ నమస్కారం. ఈరోజు 11వ వార్డులో మేము మా కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా సభ్యులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా 11వ వార్డులో నాకు ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. 11వ వార్డే కాదు, వర్ధన్నపేట మున్సిపాలిటీ కూడా గత ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఆరూరి రమేష్ గారు ఉన్నప్పుడు వర్ధన్నపేటలో సీసీ రోడ్లు కానీ, సైడ్ రైలు కానీ, అంబేద్కర్ సెంటర్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, చుట్టూ ఉన్న ఫ్రంట్ లైట్స్ కానీ అన్నీ కూడా వారి యొక్క హయాంలోనే డెవలప్ అయినాయి. నా యొక్క 11వ వార్డులో ఎర్రబెల్ దయాకర్ వారి సహకారంతో వర్ధన్నపేట యాదవ కమిటీ వాళ్ళు కూడా నిర్మాణం తీసుకోవడం జరిగింది. వారు కూడా దీనికి ఇంకా పూర్తి సహకారం అందిస్తున్నారు. తప్పకుండా 11వ వార్డులో నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను. మొదటి నుంచి కూడా నేను 11వ వార్డులో కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా అందరూ నాకు కావాల్సిన బంధువులు కానీ, మిత్రులు కానీ గత 30 సంవత్సరాల నుంచి అదే వాడలో నేను తిరుగుతున్నాను. అందరికీ ఆపదైనా సంపదైనా వాళ్ళకి కష్టమైనా సుఖమైనా నేనే పాల్పంచుకున్నాను. ఇప్పుడున్న అభ్యర్థికి పరిచయాలు కూడా లేవు. ఆ వాడల అసలు ఏ ఇల్లు ఒక పేరు కూడా తెలియదు. అసలు ఆయన అంటే ఎవరో తెలియదు. ఎవరైనా ఎవరు ఆయన అంటే స్టేజ్లో ఉన్నారు కనుక తప్పకుండా నా వార్డులో ఉన్న ఓటర్స్ అందరూ తప్పకుండా నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు. Calma.